చాలా మందికి కూడా ఎన్నో ఆలోచనలుంటాయి. కాపోతే బయటికి వచ్చి ప్రజల ముందు మాట్లాడాలనుకున్నా గానీ, మాట్లాడలేకపోతుంటారు. ఎందుకు? వాళ్ళని ఏది ఆపుతూ ఉంటుంది? సో, దాని గురించే మరి ఇప్పుడైతే ఆ భయాన్ని మొత్తం తీసేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు గంప నాగేశ్వరరావు గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే. సార్ మీరు పెట్టిన నిర్ణయం అర్థమైంది. ఇంటికో స్పీకర్, ఊరికో ఊరికో ట్రైనర్ కావాలి yes. అని చెప్పేసి. చేస్తాను, తప్పకుండా చేస్తాను. మీ ఫౌండేషన్ ఒక మెయిన్ ఉద్దేశం అదే. అంతే. దాని ప్రకారమే చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎస్, మరి ప్రెజెంట్ ఇప్పుడున్న జనరేషన్ మార్పు వచ్చిందంటారా? ఎప్పుడు రాదు, వస్తుంటుంది. వస్తూ ఉంటది. అది మన ఇండియా లాగానే ఇండియా ఈస్ ఏ డెవలపింగ్ కంట్రీ అన్నట్టు ద్వాపర యుగంలో కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు లేరా? ఉన్నారు. త్రేతాయుగంలో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఉంటారు. అందరినీ మార్చడం హైలీ ఇంపాసిబుల్. అందరితో మంచోడు అనిపించుకోవడం హైలీ ఇంపాసిబుల్. ఎప్పుడు మనం చేస్తూనే ఉండాలి, మన పని మనం చేస్తూనే ఉండాలి, మన పని చేస్తూ ఉండాలి. మారేవారు మారుతారు, మారని వాళ్ళు మారరు. బలవంతంగా ఎవరిని మార్చడం మనతో కాదు. మనం ఎగ్జాంపుల్ చూపించాలా? ప్లీజ్ సార్. ఆ పెన్ ఇస్తారు ఒకసారి నాకు. ఇది ఏంటి? మార్కర్. మార్కర్. ఇప్పుడు దీన్ని ఏం మార్చాలి చెప్పండి? ఏదంటే మార్చేస్తాను. అంత పవర్ ఉంది నాకు. మ్యాగ్నెటిక్ పవర్, స్పిరిచువల్ పవర్. ఏం మార్చాలి దీన్ని చెప్ప మార్చేస్తాను. వాట్ యూ వాంట్? కలర్ మార్చాం సార్. కలర్. ఈ కలర్ మార్చాలి. అంతేగాని పెన్ను పోయి ఓ $1 కావడము, 100 రూపీస్ నోట్ కావడము, ఫోన్ కావాలంటే కూడా మార్చాలి. ఫోన్ కావాలంటే iPhone 17 కూడా మార్చేస్తాను బాస్. సో లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. ఏం కావాలో చెప్పు. ఓకే సార్. $100 $100. $100 ఓకేనా? ఓకే, అవుతుంది అవుతుంది చాణక్య, అవుతుంది 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 అయ్యింది సార్. కాలే, అరే సారీ, మళ్ళీ చేస్తాను. అయింది 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 అవుతుంది 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 అయింది. ఎంత రుద్దినా కాదు ఆ చాణక్య, ఎంత రుద్దినా కాదు. ఎంత చెప్పినా కొంతమంది మారరు. ఓకే, వాళ్ళు అలాగే ఉంటారు ఎప్పటికీ. జస్ట్ జోక్ లాగా చేశాను మనం, కాకుంటే ఇంపాసిబుల్. ఇది ఎలా మారుతుంది? వాళ్ళు అంతే, నేను మారను అని కూర్చుంటారు. వాళ్ళు ఎవరు మారుస్తారు? ఎవరు మార్చలేరు వాళ్ళు. కాబట్టి అప్పుడున్నారు, ఇప్పుడున్నారు, ఇక ముందు కూడా ఉంటారు. మారే వాళ్ళు మారుతుంటారు, మారని వాళ్ళు మారరు. మన పని మాత్రం ఆపద్దు, చేస్తూ వెళ్ళిపోవాలి. డెఫినెట్లీ వస్తారు. అంటే కానీ సార్, ఎందుకు చాలా మంది కూడా లోపల ఎన్నో ఆలోచనలు బయట పెట్టాలి, చెప్పాలి. అరే ఇక్కడ ఏదైనా సమస్య ఉంది, నేను గొంతెత్తి చెప్పగలుగుతాను అని ఉంటుంది. కాకపోతే ఇంతవరకు వచ్చి ఆగిపోతూ ఉంటారు. ఎందుకు ఆగుతూ ఉంటారు అంట? 2 రకాలుగా ఉంది చాణక్య. ఏం మాట్లాడాలో తెలిసినప్పుడు అది మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదో తెలిసినప్పుడు అది మాట్లాడకూడదు. ఫస్ట్ కంటే సెకండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఏం మాట్లాడో తెలిసినప్పుడు మాట్లాడాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్, నాన్న నాకు ఎంపీసీ వద్దు, బైపీసీ కావాలి చెప్పు. నాకు ఈ అమ్మాయి వద్దు, ఈ అబ్బాయి నాకు ఈ అమ్మాయి వద్దు, నాకు ఫలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాను చెప్పు. లేదు నేను ఫలానా ఊర్లో ఉంటాను చెప్పు. నాకు ఈ జాబ్ వద్దు చెప్పు. ఫస్ట్ చెప్పు. చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పింది నువ్వు ఫాలో కావు. అప్పుడు వాళ్ళు ఏమన్నా నేను, ఎందుకంటే ఆల్రెడీ యూ ఎక్స్ప్రెస్డ్ కాబట్టి. ఓకే, నీ మనసులో ఉంది చెప్పకుండా ప్రాబ్లం అవుతుంది వాసు. వాళ్ళు ఏమనుకుంటారో అని మనం ఒప్పుకుంటే ఇబ్బంది. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు నో అంటే ఏమని ఫీల్ అవుతారో, ఏ ఫీల్ అవుతారో అని లోపల మనసులో దాచిపెట్టుకుంటారు. లోపల దాచిపెట్టుకుంటారు. కుల్లి హుస్సేన్ సాగర్, మన ట్యాంక్ బండ్ లాగా వాటర్ ఎట్లుంటుంది, కదలకుండా ఉంటుంది. అది పనికిరాదు వాటర్. గోదావరి గంగ పనికొస్తుంది. ఎప్పుడు కూడా మనసులో ఉంది బయటకు రావాలి. మనసులో ఉంది బయటకు వస్తే రైట్ అయితే చప్పట్లు కొడతారు, రాంగ్ అయితే వీపులో కొడతారు, నో ప్రాబ్లం. అసలు లోపల దాచిపెట్టుకుంటే ఆల్రెడీ సఫరర్. సూసైడ్ కారణం అదే, ఎగ్జామ్ ఫెయిల్యూర్ కారణం అదే, డివోర్స్ తీసుకోవడానికి కారణం అదే, లైఫ్లో ఫెయిల్యూర్ కారణం అదే, బిజినెస్ ఫెయిల్యూర్ కారణం అదే, ఒక ఇంటర్వ్యూలో సక్సెస్ కాకపోవడం కూడా కారణం అదే. తను కొల్చింది కూడా చెప్పలేకపోతారు, భయపడతా ఉంటారు. చెప్పొచ్చు కదా సార్, వాట్ యూ ఆస్క్ క్వశ్చన్, ఐ రెడ్ సార్ బట్ ఐఎమ్ ఎనబుల్ టు రీకాల్ నౌ, ఐఎమ్ వెరీ సారీ, మై అపాలజీస్ అని ఒక మాట చెప్తే వాళ్ళు హ్యాపీ రాడు సార్, టెన్షన్ పడతాడు. జాబ్ కూడా ఇవ్వడు. జాబ్ ఏదైనా సరే, బిజినెస్లో కూడా అంతే. బార్గెన్ చేయాల్సినప్పుడు బార్గెన్ చేయాలి. ఏమనుకుంటాడో బార్గెన్ చేస్తే అనుకోని. సో నువ్వు నోరు ఓపెన్ చేయకుండా ప్రాబ్లం. దీన్ని హైదరాబాద్లో ఏమంటే తెలుసా, మూ కోల్కే బాత్ కరేతో భగవాన్ ఉతర్కి ఆతా. అంటే నోరు తెరిచి మాట్లాడితే దేవుడు దిగి వస్తాడు. ఓకే, మూ బంద్ కరేతో కచరా మీ నయ్యాతా. నోరు మూసుకుంటే చెత్త కూడా పోదు. అంటే మూ కోల్కే బాత్ కన్నా పడతా. ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు నోరు తెరిచి మాట్లాడాల్సిన అవసరం ఉంది, నోరు తెరిచి చెప్పాల్సిన అవసరం ఉంది, అరవాల్సిన అవసరం ఉంది, అవసరమైతే సౌండ్ చేయాల్సిన అవసరం ఉంది. అనవసరమైన విషయాలు సౌండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కరెక్ట్ తెలిస్తే
మనిషికి వికాసం అద్భుతం సూపర్ ఎక్కడ కూడా ఆగడు సక్సెస్ ముందుకు వెళ్తూ ఉంటాడు కాబట్టి మాట్లాడడం తెలవడం కాదు మాట్లాడకపోవడం తెలియదు మాట్లాడడం తెలిసినందుకు మాట్లాడకుండా తప్పేం తెలుసా ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్పులన్నీ చాలామంది మీ బహుశా నీకు కూడా కొంతమంది తిరిగి డబ్బులు ఇచ్చి ఉంటావు ఓకే అన్నీ వచ్చాయా వచ్చే ఛాన్స్ ఉందా లేదు లేదు ఎందుకు ఇచ్చావు ఇచ్చాను వస్తుందేమో అనే ఆశతో. ఆ రోజు నువ్వు అని చెప్తే బాగుండు కదా ఏమనుకుంటాడో ఏం ఫీల్ అవుతాడో అని ఇచ్చాం మనం ఓకే మళ్ళీ ఇచ్చినవాడు ఇవ్వాలి కదా ఇవ్వడు అది వదిలిపెట్టు దానికి కారణం ఏం తెలుసా మొహమాటం మొహమాటం ఉన్నంత వరకు మనిషి సక్సెస్ కాలేడు మొహమాటం అంటే ఏంది లోపల నో అని చెప్పాలంటుంది ఎస్ అని చెప్తాం when you want to say no when you want to say yes but don't say yes when you want to say no ఇది వచ్చింది అనుకోండి సక్సెస్ అద్భుతం సక్సెస్ ఇప్పుడు ఎవరైనా సూసైడ్ చేసుకుంటారు అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కదా ఈ సూసైడ్ ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయితే మన పిల్లలు సూసైడ్ చేసుకున్నారు 10th ఫెయిల్ అయిందని సూసైడ్ చేసుకున్నారు ఇప్పుడు మన జీ ఎగ్జామ్లో పోస్ట్పోన్ అయితే సూసైడ్ చేసుకున్నారు ఎందుకు కారణం చెప్పండి వాళ్ళు చెప్పితే వినేవాళ్ళు లేక నా ఉద్దేశంలో చెప్పడానికి ఓపెన్ కాక చెప్పితే ఏమనుకుంటారో అని భయపడి చెప్తే అయిపోయి కదా చెప్తే అవుట్ కదా నాన్న నేను రాశాను ఎగ్జామ్ బాగా రాశాను ఐ డోంట్ నో వాట్ ఏ నాన్న ఏమవుతారో నీ లైఫ్ వేస్ట్ అంటరా నీతో పట్టున్నాను రా నో ప్రాబ్లం మార్కులు ఇంపార్టెంట్ కదా అని దాన్ని చెప్తాడు వీళ్ళు లోపల కుళ్ళిపోతూ ఉంటారు దీనికి పేరెంట్స్ కారణం ఉంటారు పిల్లల కారణం ఉంటారు అదే బిజినెస్ కూడా అదే కారణం ఉంటుంది బిజినెస్లో అరువు ఇవ్వబడడం రాసుకుంటాడు వాడు ఏమనుకుంటాడో ఇచ్చేస్తాడు డబ్బు రాదు కస్టమర్ రాడు మళ్ళీ ఇంకొక తిరిగి రాడు కదా అయిపోయింది కావాలి ఇంటర్వ్యూ కావచ్చు లైఫ్ కావచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బాస్ ఈమె మనసులో ఉంది ఆయనకి చెప్పాలి ఆయన మనసులో ఉంది ఈమెకి చెప్పాలి అసలు డైవర్స్లే ఉండవు కదా దానికి ప్రీ మెరిటల్ పోస్ట్ మెరిటల్ కౌన్సిలింగ్ ఒకప్పుడు ఉండేది లేదు ఇప్పుడు ఓకే కాబట్టి కంపల్సరిగా మనసులో ఉంది చెప్పుకుంటే ఇబ్బందులే ఉండవు ఒకటి నుంచి ఏం కోరుకుంటారో చెప్పుకుంటే ఇబ్బందులే ఉండవు అందుకోసమే ఇంటికో స్పీకర్ ఊరుకోవటం ఎందుకు చెప్పాను తెలుసా ప్రతి ఇంట్లో బాగా మాట్లాడే వాళ్ళు ఉండాలి ప్రతి ఊర్లో 10 మందికి ప్రేరేపించి 10 మంది మనసులో తీసుకొచ్చే వాళ్ళు ఉండాలి అది మా ఉద్దేశం అలా చేస్తున్నంత వరకు హ్యాపీగా ఆనందంగా ఉంటుంది కాబట్టి మొహమాటాన్ని వదిలిపెట్టి అద్భుతంగా ముందుకెళ్తే సక్సెస్ కానీ ఈ సందర్భంలో ఒకటి అడగాలనుకుంటున్నాను సార్ ప్రతి మనిషిలో కూడా ఇంకొకడు లోపల ఒకడు ఉంటాడు కదా సార్ మరి వాడు మనం ఏది చేయాలనుకున్నా దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో నో అని అంటూ ఉంటాడు మరి దీని నుంచి వాడి మాట వినకుండా మనకేం కావాలో అది చెయ్యాలంటే ఏం చేయాలి పైవాడు నమ్మొద్దు లోపల వాడు నమ్ముకోవాలి ఈ పైవాడు ఏం చేస్తాడు తెలుసా వాళ్ళతో వీళ్ళతో నో అనిపించుకొని ఉంటాడు లోపల వాడు నిజం చెప్తా ఉంటాడు వద్దురు లోపల చెప్తుంటాడు లోపల నమ్మం ఆ మనిషి నీకు దూరం అవుతాడా నో ప్రాబ్లం డబ్బులు ఇచ్చి దూరం అయ్యి వదిలి ముందే దూరం అవుతాడు డబ్బులు తీసుకుని దూరం ముందే దూరం అవుతాడు మాట తప్పి దూరం అయితే ముందే అవుతాడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్తాను పెళ్లికి ఎవరైనా పిలిచారు మిమ్మల్ని అన్ని పెళ్ళికి వెళ్తారా మీరు పెళ్లికి పిల్లలు ఏమంటారు మీరు సూపర్ వస్తాను ఖచ్చితంగా అన్నింటికి వస్తారా లేదు ఎందుకు వస్తాను చెప్పారు చెప్పండి మీ లోపల తెలుసు ఆ రోజు మీకు బిజీ ఉందని తెలుసు ఆ రోజు షూటింగ్ ఉందని తెలుసు మనం ఏం చేస్తామంటే వాళ్ళు బాధపడొద్దని వస్తాయని చెప్తాం నేనేమంటే తెలుసా మా సైకాలజీ ప్రకారం మీరు కార్డు ఇచ్చారండి థ్యాంక్ యూ వెరీ మచ్ కార్డు ఇచ్చే బదులు వాట్సాప్లో పంపించినా పర్లేదు కానీ మీరు ఇచ్చారు కానీ ఒక విషయం చెప్తున్నాను ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండి ఫంక్షన్ బాగుండాలని కోరుకుంటున్నాను ఆ రోజు నేను పలానా ప్లేస్లో వస్తాను ముందే మాట ఇచ్చాను నేను పెళ్ళికి మాత్రం రావట్లేదు కానీ అటు సైడ్ వచ్చినప్పుడు మాత్రము పిల్లలకి ఆశీర్వాదం ఇస్తాను బ్లెస్సింగ్స్ ఇస్తాను ఆ బెస్ట్ విష్ చెప్తాను ఏమనుకోద్దని చెప్పాను అనుకోండి ఆ క్షణము నిన్ను ఇన్వైట్ చేసిన వాడు ఫీల్ అవుతాడు కానీ పర్మనెంట్గా నీ ఫ్రెండ్ అవుతాడు పర్మనెంట్ నీ ఫ్రెండ్ అవుతాడు ఎందుకు తెలుసా నువ్వు ఉన్నది చెప్పావు నమ్మకస్తుడివి నువ్వు అతనే మనిషి ఇన్విటేషన్ ఇచ్చిన మనిషి ఒక 1 month తర్వాతనో 2 months తర్వాత కలిశాడు ఫస్ట్ ఏం ఆడతాడు చాణక్య నిన్ను ఫస్ట్ ఏం ఆడతాడు కార్డు చూసినప్పుడు వస్తా అని చెప్పావు తమరు చేయించారు 2 months తర్వాత కలిశాడు ఏం చెప్తావు హ్యాండ్ ఇచ్చావు అని అడుగుతావు అప్పుడు నువ్వు ఏం చెప్తావు హ్యాండ్ ఇచ్చా అంటే ఏం చెప్తావు వేరే వర్క్ ఉంది కుదరలేదు అని చెప్పేసాను తర్వాత ఇంకేం చెప్తావు గొమ్మాట అంటావు ఏం చేయలేకపోయాను ఇంకోటి ఏమంటావు లాస్ట్ ఇంకేమంటాను ఆల్ ది బెస్ట్ ఇంకోటి ఏమంటావు సారీ చెప్తావు అదేదో ముందు చెప్పొచ్చు కదా ఓకే ఇచ్చేటప్పుడే మనం చెప్పొచ్చు కదా అంటే మళ్ళీ చెప్తున్నా ఒక పవర్ఫుల్ డైలాగ్ చాణక్య కింద రాసి పెట్టుకోండి అందరు కూడా అందరితోని మంచోడు అనిపించుకోవడం అనేది ఒక జబ్బు ఓకే ఇంపాసిబుల్ భగవంతుడే అనిపించుకున్నాడు పెద్ద పెద్ద బాబాలు ఋషులు అనిపించుకున్నారు ఓకే ప్రైమ్ మినిస్టర్ని తిడతారు చీఫ్ మినిస్టర్ని తిడతారు ఓకే ఎవరో ఒకటి తిడతారు గ్యారంటీ ఇద్దరిని తిడతారు కదా ఎమ్మెల్యేని తిడతారు ఎంపీని తిడతారు అమ్మని తిడతారు నాన్నని తిడతారు అందరిని తిడతారు
అరే అందరితో తిట్టుబడినోడు ఎవరు లేడు కదా ఈ ప్రపంచంలో. నువ్వు చేసినవాడు అంటాడు, వాళ్ళు చేయనివాడు అన్నాడు, ఇంకా చేసేవాడు అంటాడు. అందరితో మాటలు పడ్డ దేవుడు పడ్డాడు, గురువు పడ్డాడు, స్వామీజీ పడ్డాడు, ఎమ్మెల్యే పడ్డాడు, ఎంపీ పడ్డాడు, పిఎం పడ్డాడు, సీఎం పడ్డాడు, చాణక్య పడ్డాడు, గంప పడ్డాడు. మనం కూడా ఆ లిస్ట్ కలిసిపోయాం. మాటలు పడ్డోడే గొప్పోడవుతాడు. ఎవరితో మాటలు పడొద్దు అనుకుంటే అవుట్, యూఆర్ అవుట్ బాస్. ఓకే, పడండి, ఏం కాదు, నథింగ్ అయిపోయింది. దాన్ని ప్రిపేర్ ఉండాలి. నేను ఇప్పుడు డబ్బులు ఇవ్వను అడిగండి, ఎంత అడిగండి, 1,00,000 కడతారు, లాస్ట్ 1000 ఇచ్చినా వెళ్తారు. నేను ఇవ్వను లోపల కూర్చోండి, సారీ బాస్ నేను ఇవ్వలేను, కానీ ఉన్నాయి నాకు వేరే పని కోసం పెట్టుకుని నేను ఇవ్వలేను, రేపే ఇస్తా అంటాడు, రేపు నేను ఇవ్వను, సాయంత్రం ఇస్తా అంటాడు, గంటలు ఇస్తా అంటాడు, నేను ఇవ్వను, చెప్పేసి గట్టిగా ఉండదు. అప్పుడేమో తెలుసా, ఇంకొని చూసుకుంటాడు, ఇంకొంచెం పెట్టిస్తాడు. సో ఇది మన మైండ్లో క్లారిటీ ఉండాలి. డబ్బు కావచ్చు, మాట కావచ్చు, మనిషి కావచ్చు, అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం బాస్. అది అది ఆలోచించే స్థితి మనకే ఇచ్చాడు భగవంతుడు. నిర్ణయం తీసుకునే స్థితి మనకే ఇచ్చాడు. నిర్ణయం తీసుకో, నో ప్రాబ్లం, యువర్ ట్రూ పీపుల్ ఆర్ విత్ యూ. ఒకవేళ ఇచ్చేది ఉంటే ఏం చేయాలి తెలుసా చాణక్య, పోతుందని చెయ్యి. ఓకే, ఇది రాదు అన్నట్టు డిసైడ్ అయిపోయి ఇచ్చేసి. ఇప్పుడు బ్లడ్ డొనేషన్ అడుగుతాడు, ఏం చేస్తావు? ఇచ్చేస్తాం అంతే. మళ్ళీ బ్లడ్ ఎప్పుడు ఇస్తావు? అట్లా ఇది కూడా అంతే, డబ్బు కూడా అలా ఇస్తాడు, పోతుందని చెయ్యి. ఓకే, నువ్వు నెవర్ ఫీల్ బ్యాడ్, నెవర్ ఫీల్ బ్యాడ్. ఉందనుకో మళ్ళీ ఇస్తాడంటే వ్యాపారం, ఇవ్వడంటే సహాయం. సహాయం ముసుగులో వ్యాపారం చేయకు. ఓకే, సహాయమే, వ్యాపారమే. వ్యాపారం అంటే తిరిగి ఇస్తాడు, అంతే కదా. సో డోంట్ ఎక్స్పెక్ట్ బ్యాక్, గివ్, సహాయం చేయి. నేను ఇస్తాను, మళ్ళీ ఆశించకుండా ఇస్తాను. ఇచ్చినప్పుడు ఆలోచించుకొని ఇస్తాను, నిజంగానా కరెక్టా కాదా వెరిఫై చేసి ఇస్తాను, కరెక్ట్ ఇస్తాను, ఏది ఇవ్వాలో అదే ఇస్తాను. అప్పుడు ఏమైతే నా మనసుకు హ్యాపీగా ఉంటుంది. అనర్హులకు ఇవ్వడం వల్ల నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటావు. చాలా పెద్ద వ్యాస్ట్ టాపిక్ అండ్ లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని లాంగ్ ఉంటుంది. ఎంతో మందిని సూసైడ్ నుంచి కాపాడాను, ఎంతో మందిని డివోర్స్ నుంచి కాపాడాను. ఇది సింపుల్, అది వాళ్ళు ఆలోచించుకుంటే అయిపోతాయి కదా, అంతే. ఒక మధ్యలో ఒక అతను వచ్చాడు, సూసైడ్ టెండెన్సీ. ఎందుకు చనిపోతున్నావు అంటే, సార్ చిన్న మిస్టేక్ చేశాను సార్ అని. ఏం మిస్టేక్ చేశావంటే, నేను ఎప్పుడు తప్పు చేయను సార్, ఈ తప్పు చేశాను, అందుకని చచ్చిపోవాలనిపిస్తుంది. వాళ్ళ వైఫ్ తీసుకొని వచ్చింది నా దగ్గరికి. ఏం చేశామంటే, ఇలా లెక్కలు రాసినప్పుడు తప్పు లెక్కలు రాశాను సార్, ఈ లెక్కలలో నాకు తెలుసు సార్ 50,000 మిస్టేక్ అయింది సార్, మా సారు 50,000 కదా ప్రాణం కూడా గొప్పనా. అండ్ దట్ యూఆర్ అడ్మిటింగ్ యువర్ మిస్టేక్స్. ఆ చిన్న విషయాలు కూడా ఎవరు చెప్పుకోలేరు. ఓకే, తప్పుకో, నో ప్రాబ్లం.